నమస్తే, వెల్కమ్ టు 12 PM న్యూస్. నేను పద్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తల్లికి అనారోగ్యం ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకుని ఆ తర్వాత దాని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని పేర్కొంటూ అసలు విషయం వెల్లడించారు. దీంతో బోరుగడ్డ వ్యవహారంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లయింది. 4 నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని బోరుగడ్డ అనిల్ తెలిపారు. ఫిబ్రవరి 14న మధ్యంతర బెయిల్పై తాను బయటకు వచ్చానని తెలిపారు. తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం చేస్తోందని అన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, అదే సమయంలో చెన్నై అపోలో ఆసుపత్రిలో తన తల్లికి సర్జరీ జరగడంతో హైకోర్టుకు సమాచారం ఇచ్చామని అన్నారు. ఫిబ్రవరి 28న తాను జైల్లో లొంగిపోయాని, మార్చి 3న తాను తిరిగి రిలీజ్ అయ్యా అని బోరుగడ్డ తెలిపారు. 5 చెల్లెళ్లు ఉన్న తాను తన తల్లిని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నా అని వెల్లడించారు. తాను ఫేక్ సర్టిఫికెట్ పెట్టి హైకోర్టును మోసం చేసి పారిపోయినట్లు జరుగుతోంది అని, అదంతా దుష్ప్రచారమని అని అన్నారు. తాను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికెట్ ఎలా పెడతానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్, పవన్ తనకు శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తనకు ఏమైనా వీరిదే బాధ్యత అని అన్నారు. గతంలో జరిగిన పరిణామాలకు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి స్పందించి వాస్తవాలు బయటపెట్టేందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లుగా బోరుగడ్డ అనిల్ తెలిపారు. తనను చూసిన తర్వాతే తన తల్లి కోలుకుంటోందని అన్నారు. కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని బోరుగడ్డ కోరారు. మానవతా దృక్పథంతో తన తల్లిని చూసుకునేందుకు తాను వెళ్తే కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నమస్కారం, నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే, గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేసాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయిన నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు. నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేనేదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం, నేను మీ బోరు.